ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ప్రతిరోజు కూడా సాయంత్రము 4 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఒకరోజు ముందుగా వచ్చి మీరు ఈ టోకెన్లు తీసుకోండి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ టోకెన్లు రాత్రి 1 గంట వరకు మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. అనగా ఈ 3000 టోకెన్లు కూడా భక్తులకి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా, కొన్ని సందర్భాల్లో అయితే 2ంటికి 3ంటి వరకు కూడా ఈ టోకెన్లు మీకు ఉంటున్నాయి. అంటే ఈ 3000 టోకెన్లు అర్ధరాత్రి 1 గంట వరకు నడక మార్గం టోకెన్లు మీ అందరికీ ఉంటున్నాయి. దయచేసి మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా రాత్రి 9-10కి దిగినా కానీ, మీరు ట్రైన్ అయినా బస్ అయినా దిగినా ఈ టోకెన్లు మీకు ఉంటాయి. టెన్షన్ ఏం పడొద్దు. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళ కోసం ఈ విషయం నేను చెప్తున్నా. అది కూడా శ్రీవారి నడక మార్గం. ఇక అలిపిరి నడక మార్గం వాళ్ళకైతేనండి, సాయంత్రం 4 గంటల నుంచి మీరు విష్ణు నివాసము, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎక్కడైనా తీసుకోండి టోకెన్లు. ఎక్కడ తీసుకున్నా కూడా మీరు నడక మార్గంలో నుంచి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? ఇది నడక మార్గం వారి యొక్క ముఖ్యమైన సమాచారము. అలాగే నిన్న సాయంత్రం 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 20,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ 3 చోట్ల కూడా విడుదల చేశారు. రాత్రి 9 గంటల కల్లా అయిపోయాయి. ఒకరోజు ముందుగానే మీరు తిరుపతి వస్తే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామి వారిని 4 నుంచి 5 గంటల లోపల మీరు దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మీ అందరికి ఎందుకు చెప్తానంటే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి. ఆన్లైన్లో రూములతో సహా అయిపోయినాయి. ఇక మీకున్న మార్గం ఈ సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు. తప్పకుండా వీటి ద్వారా మీ దర్శనం తొందరగా అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే సెప్టెంబర్ వరకు టికెట్లు ఉండి లేక ఇటువంటి ఏ రకమైన డౌట్ అయినా కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.